శాంతి. ఈరోజు 24/12/25 డిసెంబర్ 24వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, అవినాశి జ్ఞానరత్నాల దానమే మహాదానము. ఈ దానం ద్వారానే రాజ్యం ప్రాప్తిస్తుంది. కావున మహాదానులుగా అవ్వండి. అవినాశి జ్ఞానరత్నాల దానమే మహాదానము. ఈ దానం ద్వారానే రాజ్యం ప్రాప్తిస్తుంది. కావున మహాదానులుగా అవ్వండి. ఈరోజు ప్రశ్న: ఏ పిల్లలకైతే సేవపై అభిరుచి ఉంటుందో వారి ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయి? ఏ లక్షణాలు ఉంటాయి సేవపై అభిరుచి ఉన్నవారికి? బాబా ఈరోజు 7 పాయింట్లు వినిపించారు. చూసుకుందాము ఆ 7 పాయింట్లు మనలో ఉన్నాయా అనేది. 1, వారికి పాత ప్రపంచపు వాతావరణం ఏమాత్రము నచ్చదు. 2, వారికి అనేకులకు సేవ చేసి తమ సమానంగా తయారు చేయడంలోనే సంతోషం కలుగుతూ ఉంటుంది. 3, వారికి చదువుకోవడం మరియు చదివించటంలోనే విశ్రాంతి కలుగుతుంది. 4, అర్థం చేయిస్తూ గొంతు పాడైపోయినా వారు సంతోషంగానే ఉంటారు. 5, వారికి ఇతరుల ఆస్తి అవసరం లేదు. వారు ఎవరి ఆస్తి వెనుక తమ సమయాన్ని వ్యర్థం చేసుకోరు. 6, వారి బంధాలు అన్ని వైపుల నుండి తెగిపోయి ఉంటాయి. 7, వారు బాబా సమానంగా ఉదారచిత్తులుగా ఉంటారు. వారికి సేవ తప్ప ఇంకేది మధురంగా అనిపించదు. 7 పాయింట్లు చెప్పారు కదా. మరొకసారి: 1, వారికి పాత ప్రపంచపు వాతావరణం ఏమాత్రము నచ్చదు. 2, వారికి అనేకులకు సేవ చేసి తమ సమానంగా తయారు చేయడంలోనే సంతోషం కలుగుతూ ఉంటుంది. 3, వారికి చదువుకోవడం మరియు చదివించటంలోనే విశ్రాంతి కలుగుతుంది. 4, అర్థం చేయిస్తూ గొంతు పాడైపోయిన వారు సంతోషంగానే ఉంటారు. 5, వారికి ఇతరుల ఆస్తి అవసరం లేదు. వారు ఎవరి ఆస్తి వెనుక తమ సమయాన్ని వ్యర్థం చేసుకోరు. 6, వారి బంధాలు అన్ని వైపుల నుండి తెగిపోయి ఉంటాయి. 7, వారు బాబా సమానంగా ఉదారచిత్తులుగా ఉంటారు. వారికి సేవ తప్ప ఇంకేది మధురంగా అనిపించదు. ఈ 7 లక్షణాలు సేవపై అభిరుచి ఉన్న వారి లక్షణాలుగా ఈరోజు బాబా చెప్పారు. ఈరోజు పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. ఏ ఆత్మిక తండ్రి మహిమనైతే విన్నారో వారే స్వయంగా కూర్చొని పిల్లలను చదివిస్తున్నారు. ఇది పాఠశాల కదా. మీరందరూ ఇక్కడ కూర్చొని టీచర్ ద్వారా చదువుకుంటున్నారు. వీరు ఉన్నతోన్నతులైన టీచర్. వారినే పరంపిత అని కూడా అంటారు. పరంపిత అని ఆత్మిక తండ్రినే అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడు పరమపిత అని అనరు. ఇప్పుడు మేము పారలౌకిక తండ్రి వద్ద కూర్చొని ఉన్నాము అని మీరు అంటారు. కొందరు ఇక్కడ కూర్చున్నారు, కొందరు అతిథులుగా వస్తారు. మేము అనంతమైన తండ్రి వద్ద వారసత్వం తీసుకునేందుకు కూర్చున్నాము అని మీరు భావిస్తారు. కావున మీకు లోపల ఎంతటి సంతోషం ఉండాలి. మనుషులైతే పాపం పిలుస్తూనే ఉంటారు. ఈ సమయంలో ప్రపంచంలోని వారంతా ప్రపంచంలో శాంతి ఏర్పడాలి అని అంటూ ఉంటారు. పాపం వారికి శాంతి అంటే ఏంటో తెలియదు. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడైన తండ్రి ఏ శాంతి స్థాపనను చేస్తారు? నిరాకార ప్రపంచంలో శాంతి ఏ ఉంటుంది? ప్రపంచంలో శాంతి ఎలా ఏర్పడగలదు అని ఇక్కడ గోల చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచమైన సత్యుగంలో ఏకధర్మం ఉన్నప్పుడు శాంతి ఉండేది. కొత్త ప్రపంచాన్ని పారడైజ్, దేవతల ప్రపంచము అని అంటారు. శాస్త్రాల్లో అక్కడక్కడ అశాంతి విషయాలను వ్రాసేశారు. ద్వాపర యుగంలో కంసుడు ఉన్నాడని, సత్యుగంలో హిరణ్యకశ్యపుడు ఉన్నాడని, త్రేతాయుగంలో రావణుని గొడవ ఉందని చూపించారు. ఇలా అన్ని చోట్ల అశాంతిని చూపించేశారు. పాపం మనుషులు ఎంతటి ఘోరాంధకారంలో ఉన్నారు. అనంతమైన తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే భగవంతుడైన తండ్రి వస్తారో అప్పుడు వారే వచ్చి శాంతి స్థాపనను చేస్తారు. పాపం వారికి భగవంతుని గూర్చి తెలియదు. కొత్త ప్రపంచంలోని శాంతి ఉండగలదు, అది పాత ప్రపంచంలో ఉండదు. కొత్త ప్రపంచ స్థాపనను చేసేవారు ఒక్క
తండ్రి, మీరు వచ్చి శాంతి స్థాపనను చెయ్యండి అని వారిని పిలుస్తారు. శాంతి దేవ అని ఆర్య సమాజం వారు కూడా గానం చేస్తారు. మొట్టమొదటి విషయం పవిత్రతయే అని బాబా అంటారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు. అక్కడ పవిత్రత ఉంది, ఆరోగ్యము, సంపద అన్నీ ఉన్నాయి. ధనం లేకపోతే మనుషులు ఉదాసీనులైపోతారు. ఇప్పుడు మీరు ఈ లక్ష్మీనారాయణల వల్లే ధనవంతులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా, విశ్వాధిపతులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వస్తారు. కానీ ఆ తెలివి కూడా అందరికీ నంబర్ వారీగానే ఉంది. ప్రభాత యాత్రలు చేసినప్పుడు ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని కూడా తప్పకుండా తీసుకువెళ్ళండి అని బాబా చెప్పారు. ఇటువంటి యుక్తిని రచించండి. ఇప్పుడు పిల్లల బుద్ధి పారస బుద్ధిగా అవ్వనున్నది. ఈ సమయంలో తమో ప్రధానుల నుండి రజో వరకు వెళ్ళారు. ఇప్పుడు ఇక సతోగా అయ్యి సతో ప్రధానత వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఆ శక్తి లేదు, స్మృతిలో ఉండటం లేదు. యోగ శక్తిలో లోపం ఎంతో ఉంది. వెంటనే సతోప్రధానంగా అవ్వలేరు. క్షణంలో జీవన్ముక్తి అన్న గాయనం ఏదైతే ఉందో అది సరైందే. మీరు బ్రాహ్మణులుగా అయ్యారు అనగా జీవన్ముక్తులుగా అయిపోయినట్లే. మళ్ళీ జీవన్ముక్తిలో కూడా సర్వోత్తములు, మధ్యములు, కనిష్ఠులు కూడా ఉంటారు. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అవుతారో వారికి జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది. బాబాకు చెందిన వారిగా అయ్యి మళ్ళీ బాబాను వదిలివేసిన జీవన్ముక్తి అయితే తప్పకుండా లభిస్తుంది. స్వర్గంలో ఊడ్చేవారిగా అయిపోతారు, కానీ స్వర్గంలోకి అయితే వెళ్తారు. పదవి మాత్రమే తక్కువగా లభిస్తుంది. తండ్రి అవినాశి జ్ఞానాన్ని ఇస్తారు, అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. పిల్లల్లో సంతోషపు భజంత్రీలు మ్రోగాలి. ఈ ఆర్తనాదాల తర్వాత మళ్ళీ జయ జయకారాలు జరగనున్నాయి. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము, మీరు మళ్ళీ దైవీ సంతానంగా అవుతారు. ఈ సమయంలో మీ జీవితం వజ్రతుల్యమైంది. మీరు భారతదేశానికి సేవ చేసి భారతదేశాన్ని శాంతియుతంగా చేస్తారు. అక్కడ పవిత్రత, సుఖశాంతులన్నీ ఉంటాయి. ఇప్పటి మీ ఈ జీవితం దేవతల కన్నా ఉన్నతమైంది. ఇప్పుడు మీరు రచయిత అయిన తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని కూడా తెలుసుకున్నారు. ఈ పండుగలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పరంపరగా కొనసాగుతూనే వస్తున్నాయి అని అంటారు. కానీ ఎప్పటి నుండి అన్నది ఎవరికీ తెలియదు. ఎప్పటి నుండి అయితే సృష్టి ప్రారంభమైందో అప్పటి నుండి రావణుని తగలపెట్టడం మొదలైనవి కూడా పరంపరగా కొనసాగుతూ వస్తాయి. సత్యుగంలో రావణుడు ఉండడు, అక్కడ ఎటువంటి దుఃఖము లేదు. కావున వారు భగవంతుణ్ణి కూడా తలుచుకోరు. ఇక్కడైతే అందరూ భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. భగవంతుడే విశ్వంలో శాంతిని ఏర్పరచగలడు అని భావిస్తారు. కావున మీరు వచ్చి దయ చూపించండి, మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చేయండి అని పిలుస్తారు. పిల్లలే తండ్రిని పిలుస్తారు, ఎందుకంటే పిల్లలే సుఖాన్ని చూశారు. మిమ్మల్ని పవిత్రంగా చేసి నేను నాతో పాటు తీసుకువెళ్తానని తండ్రి అంటారు. ఎవరైతే పవిత్రంగా అవ్వరో వారు శిక్షలు పొందుతారు. ఇందులో మనస్సా వాచా కర్మణ పవిత్రంగా ఉండాలి. మనసు కూడా చాలా బాగుండాలి. ఎంతగా కష్టపడాలంటే చివరి సమయంలో మనసులో ఎటువంటి వ్యర్థ సంకల్పము రాకూడదు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవరు గుర్తుకు రాకూడదు. ఎప్పటి వరకైతే కర్మాతీత స్థితి ఏర్పడదో అప్పటి వరకు మనస్సు వరకు వస్తాయి అని తండ్రి అర్థం చేయిస్తారు. హనుమంతుని వలె స్థిరంగా అయిపోండి. అందులోనే ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఎవరైతే ఆజ్ఞాకారులుగా, విశ్వాసపాత్రులుగా, సుపుత్రులుగా ఉంటారో వారిపై బాబా ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. పంచవికారాలపై విజయాన్ని పొందని వారు అంతగా ప్రియమనిపించజాలరు. పిల్లలైన మీకు మేము కల్పకల్పము తండ్రి నుండి ఈ వారసత్వాన్ని తీసుకుంటాము అన్నది తెలుసు. మరి ఈ సంతోషపు పాదరసం ఎంతగా పైకెక్కిపోవాలి. స్థాపన అయితే తప్పకుండా జరగనున్నదని కూడా మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం తప్పకుండా శ్మశాన వాటికగా అవ్వనున్నది. మనం స్వర్గంలోకి వెళ్ళేందుకు కల్పపూర్వం వలె పురుషార్థం చేస్తూ ఉంటాము. ఇది శ్మశాన వాటిక కదా.
పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచ వివరణ మెట్ల చిత్రంలో ఉంది. ఈ మెట్లు ఎంత బాగున్నాయి, అయినా మనుష్యులు అర్థం చేసుకోరు. ఇక్కడ సాగర తీరంపై ఉండేవారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు. మీరు జ్ఞానధనాన్నైతే తప్పకుండా దానం చెయ్యాలి కదా. ధనం ఇచ్చినా అది తరగకూడదు. ధన్దియే దన్న ఖూటే అని అంటారు. దాని మహాదాని అని అంటారు కదా. ఎవరైతే హాస్పిటళ్ళు, ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తారో వారిని మహాదానులు అని అంటారు. దాని ఫలం మళ్ళీ మరుజన్మలో అల్పకాలికంగా లభిస్తుంది. ధర్మశాలను నిర్మిస్తే మరుజన్మలో మంచి ఇంట్లో సుఖం లభిస్తుంది. కొందరెంతో ధనాన్ని దానం చేస్తారు. వారు రాజుల ఇంట్లో లేక షావుకార్ల ఇంట్లో జన్మ తీసుకుంటారు. ఆ విధంగా దానం ద్వారానే అవుతారు. మీరు చదువు ద్వారా రాజ్య పదవిని పొందుతారు. ఇది చదువు మరియు దానం కూడా. ఇక్కడైతే ప్రత్యక్షంగా లభిస్తుంది, భక్తి మార్గంలో పరోక్షంగా లభిస్తుంది. శివబాబా మిమ్మల్ని చదువు ద్వారా ఈ విధంగా తయారు చేస్తారు. శివబాబా వద్ద అవినాశి జ్ఞాన రత్నాలు ఉన్నాయి. ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువ చేస్తుంది. భక్తిని గూర్చి ఇలా అనరు, జ్ఞానం అని దీన్నే అంటారు. శాస్త్రాల్లో భక్తి జ్ఞానం ఉంది. భక్తి ఎలా చేయాలో దాని శిక్షణ అక్కడ లభిస్తుంది. పిల్లలైన మీకైతే జ్ఞానపు అపారమైన నశ ఉంది. మీకు భక్తి తర్వాత జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ద్వారా విశ్వరాజ్యాధికారపు నశ కపాలం వరకు ఎక్కుతోంది. అలాగే ఉందా? నశ ఎక్కుతుందా జ్ఞానం ద్వారా? ఎవరైతే ఎక్కువగా సేవను చేస్తారో వారికి నశ ఎక్కుతుంది. ప్రదర్శిని లేక మ్యూజియంలలో కూడా బాగా భాషణ చేసేవారిని పిలుస్తారు కదా. అక్కడ కూడా తప్పకుండా నంబర్ వారీగా ఉంటారు. మహారథులు, గుర్రపు స్వారీ వారు, కాల్బలం వారు ఉంటారు. దిల్వాడ మందిరంలో కూడా స్మృతి చిహ్నాలు తయారు చేయబడి ఉన్నాయి. ఇది చైతన్య దిల్వాడ మందిరము. అది జడమైంది అని మీరంటారు. మీరు గుప్తమైన వారు కావున మిమ్మల్ని గూర్చి వారికి తెలియదు. మీరు రాజర్షులు, వారు హఠయోగి ఋషులు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు. జ్ఞానసాగరుడు మీకు జ్ఞానాన్ని ఇస్తారు. మీరు అవినాశి సర్జన్కు పిల్లలు. సర్జన్ నాడిని చూస్తాడు. ఎవరైతే తమ నాడిని తెలుసుకోరో వారు ఇతరుల నాడిని ఎలా తెలుసుకోగలరు? వీరు అవినాశి సర్జన్కు పిల్లలు కదా. సద్గురు జ్ఞాన అంజనాన్ని ఇచ్చారు అని అంటారు. ఇది జ్ఞాన ఇంజెక్షన్ కదా. ఆత్మకి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మహిమ కూడా ఇప్పటిదే. సద్గురువుకే మహిమ ఉంది. గురువులకు కూడా జ్ఞాన ఇంజెక్షన్ను సద్గురువే ఇస్తారు. మీరు అవినాశి సర్జన్ పిల్లలు. అందరికీ జ్ఞాన ఇంజెక్షన్ ఇవ్వడమే మీ వృత్తి. డాక్టర్లలో కూడా కొందరు నెలకు 1,00,000 సంపాదిస్తే కొందరు 500 రూపాయలు కూడా కష్టంగా సంపాదిస్తారు. నెంబర్ వారీగా ఒకరి తర్వాత ఒకరి వద్దకు వెళ్తూ ఉంటారు కదా. ఉరివేయమని హైకోర్టు, సుప్రీంకోర్టులలో జడ్జిమెంట్ లభిస్తే క్షమించమని ప్రెసిడెంట్ వద్ద అప్పీల్ చేసుకుంటారు. వారు క్షమిస్తారు కూడా. పిల్లలైన మీకు నశ ఉండాలి. మీరు ఉదార చిత్తులుగా ఉండాలి. ఈ భగీరథునిలోకి బాబా ప్రవేశించారు. కావున బాబా వీరిని ఉదార చిత్తులుగా తయారు చేశారు కదా. వారేమైనా చేయగలరు కదా. వారు వీరిలోకి వచ్చి యజమానిగా కూర్చున్నారు. దీన్నంతటినీ భారతదేశ కళ్యాణం కొరకు వినియోగించు అని అన్నారు. మీరు భారతదేశ కళ్యాణం కొరకే మీ ధనాన్ని వినియోగిస్తారు. ఖర్చు ఎక్కడి నుండి తెస్తారు అని ఎవరైనా అడిగితే మేము మా తనువు, మనస్సు, ధనాల ద్వారానే సేవ చేస్తాము అని చెప్పండి. మేము రాజ్యం చేస్తాము కావున డబ్బు కూడా మేమే వినియోగిస్తాం కదా. మా ఖర్చులను మేమే భరిస్తాము. బ్రాహ్మణులైన మేము శ్రీమతంపై రాజ్య స్థాపన చేస్తాము. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే ఖర్చు చేస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వాలి, మళ్ళీ దేవతలుగా అవ్వాలి. చిత్రాలన్నింటినీ ట్రాన్స్లైట్తో తయారు చేసినట్లయితే మనుషులకు ఆకర్షణ కలుగుతుంది. కొందరికి వెంటనే బాణం తగులుతుంది అని బాబా అంటారు. కొందరు ఇంద్రజాలము అన్న భయంతో ఇక్కడికి రారు. మ్యాజిక్ అనుకుంటారు కదా, ఏదైనా వారిపైన బ్లాక్ మ్యాజిక్ చేశారేమో అని. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడం ఇంద్రజాలమే కదా. భగవాను వాచ, నేను మీకు
రాజ్యోగాన్ని నేర్పిస్తాను. హఠయోగులు ఎప్పుడు రాజ్యోగాన్ని నేర్పించలేరు. ఆ విషయాలను మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. మీరు మందిర యోగ్యులుగా అవుతున్నారు. ఈ సమయంలో ఈ విశ్వమంతా ఒక అనంతమైన లంక. మొత్తం విశ్వమంతటిపైన రావణుని రాజ్యం ఉంది. సత్య త్రేత యుగాలలో ఈ రావణుడు మొదలైన వారు ఎలా ఉండగలరు? ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తున్నానో అదే వినండి. ఈ కళ్ళతో ఏది చూడకండి. ఈ పాత ప్రపంచమే వినాశనం అవ్వనున్నది. కావున మనం మన శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తాము. ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు. ఇతడు నంబర్ 1 పూజారిగా ఉండేవాడు. నారాయణుణ్ణి ఎంతగానో పూజించేవాడు. ఇప్పుడు మళ్ళీ పూజ్యుడైన నారాయణునిగా అవుతున్నాడు. మీరు కూడా పురుషార్థం చేసి అలా అవ్వవచ్చు. రాజధాని అయితే కొనసాగుతుంది కదా. కింగ్ ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, ది థర్డ్ అలా కొనసాగుతూ వస్తుంది కదా. మీరు సర్వవ్యాపి అని పిలుస్తూ నన్ను తిరస్కరిస్తూ వచ్చారు. అయినా నేను మీపై ఉపకారాన్ని చేస్తాను. ఈ ఆటయే అలా అద్భుతంగా తయారు చేయబడి ఉంది. పురుషార్థం తప్పకుండా చేయాలి. కల్పపూర్వం ఏ పురుషార్థాన్ని అయితే చేశారో దాన్నే డ్రామా అనుసారంగా చేస్తారు. ఏ పిల్లలకైతే సేవ చెయ్యాలనే అభిరుచి ఉంటుందో వారికి రాత్రింబవళ్ళు ఇదే చింతన ఉంటుంది. పిల్లలైన మీకు తండ్రి నుండి దారి లభిస్తుంది. కావున పిల్లలైన మీకు సేవ తప్ప ఇంకేది నచ్చదు. ప్రాపంచిక వాతావరణం మీకు నచ్చదు. సేవ చేసేవారికైతే సేవ లేకుండా విశ్రాంతి ఉండదు. టీచర్కు చదివించడంలోనే ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మీరు చాలా ఉన్నతమైన టీచర్లుగా అయ్యారు. మీ వృత్తే ఇది. టీచర్ అనేకులను తమ సమానంగా ఎంత బాగా తయారు చేస్తారో వారికి అంతగా ఫలం లభిస్తుంది. వారికి చదివించకపోతే విశ్రాంతి కలగదు. ప్రదర్శిని మొదలైన సేవల్లో రాత్రి 12 గంటలు అయిపోయినా సంతోషం ఉంటుంది. అలసిపోయినా, గొంతు పాడైపోయినా సంతోషంగా ఉంటారు. ఇది ఈశ్వరీయ సేవ కదా. ఇది చాలా ఉన్నతమైన సేవ. వారికి మళ్ళీ ఇంకేది నచ్చదు. మేము ఈ ఇల్లు మొదలైనవి తీసుకొని కూడా ఏం చేస్తాము? మేమైతే చదివించాలి, ఇదే సేవను చేయాలి అని అంటారు. ఆస్తిపాస్తుల విషయాల్లో ఏదైనా గొడవ ఉంటే ఈ బంగారం ఎందుకు పనికొస్తుంది? చెవులు కోసుకోవాలా? సేవ ద్వారా అయితే నావ తీరానికి చేరుకుంటుంది అని అంటారు. ఇల్లు కూడా వారి పేరు మీదే ఉండనివ్వండి. బీకేలు సేవ చేయాలి అని బాబా అంటారు. ఈ సేవలో బయటి బంధనం ఏది నచ్చదు. కొందరికైతే బంధనం ఉంటుంది, కొందరి బంధనాలు తెగిపోయి ఉంటాయి. మన్మనాభావుగా ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఎంతో సహాయం లభిస్తుంది అని బాబా అంటారు. ఈ సేవలో నిమగ్నమైపోవాలి. ఇందులో ఎంతో సంపాదన ఉంది. ఇల్లు మొదలైన వాటి విషయం ఏమీ లేదు. ఇల్లిచ్చి బంధనం వేస్తే అలాంటివి తీసుకోరు. ఎవరికైతే సేవను గూర్చి తెలియదో వారు మనకి పనికిరారు. టీచర్లు తమ సమానంగా తయారు చేస్తారు. అలా తయారు చేయకపోతే వారెందుకు పనికొస్తారు? హ్యాండ్స్ అవసరం ఎంతో ఉంటుంది కదా. అందులోనూ కన్యలు, మాతల అవసరం ఎక్కువగా ఉంటుంది. తండ్రి టీచర్ కావున పిల్లలు కూడా టీచర్లుగా అవ్వాలి అని పిల్లలు భావిస్తారు. అలాగని టీచర్లు ఇంకే పని చేయలేరని కాదు, అన్ని పనులు చెయ్యాలి. అచ్చా मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, రాత్రింబవళ్ళు సేవ చింతనలోనే ఉండాలి. ఇతర బంధనాలన్నింటినీ తెంచేసుకోవాలి. సేవ లేకుండా విశ్రాంతి ఉండకూడదు. సేవ చేసి మీ సమానంగా తయారు చేయాలి. 2, బాబా సమానంగా ఉదార చిత్తులుగా అవ్వాలి. అందరి నాడిని చూసి సేవ చేయాలి. మీ తనువు, మనస్సు, ధనాలను భారతదేశ కళ్యాణంలో వినియోగించాలి.
అచలంగా మరియు స్థిరంగా అయ్యేందుకు ఆజ్ఞాకారులుగా విశ్వాసపాత్రులుగా అవ్వాలి. ఈరోజు వరదానము విశ్వ సేవాధారి చక్రవర్తి భవ. ఎందుకు, ఏంటి అన్న ప్రశ్నల జాలం నుండి సదా ముక్తంగా ఉండే విశ్వ సేవాధారి చక్రవర్తి భవ. ఎందుకు, ఏంటి అన్న ప్రశ్నల జాలం నుండి సదా ముక్తులుగా ఉండే విశ్వ సేవాధారి చక్రవర్తి భవ. ఎప్పుడైతే స్వదర్శన చక్రం సరైన దిశలోకి వెళ్ళేందుకు బదులుగా తప్పుడు దిశలోకి వెళ్ళిపోతుందో అప్పుడు మాయాజీతులుగా అయ్యేందుకు బదులుగా పరదర్శన యొక్క చిక్కుల చక్రంలోకి వచ్చేస్తారు. దాని ద్వారా ఎందుకు మరియు ఏంటి అన్న ప్రశ్నల వల తయారవుతుంది. దాన్ని స్వయమే రచిస్తారు, మళ్ళీ అందులో స్వయమే చిక్కుకుపోతారు. కావున జ్ఞానస్వరూపులుగా అయి స్వదర్శన చక్రాన్ని త్రిపుతూ ఉన్నట్లయితే ఎందుకు, ఏంటి అన్న ప్రశ్నల జాలం నుండి ముక్తులై యోగయుక్తంగా జీవనముక్తంగా చక్రవర్తులుగా అయ్యి బాబాతో పాటు విశ్వ కళ్యాణపు సేవలో తిరుగుతూ ఉంటారు. విశ్వ సేవాధారి చక్రవర్తి రాజులుగా అయిపోతారు. స్లోగన్: ప్లెయిన్ బుద్ధితో ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చినట్లయితే అందులో సఫలత ఇమిడి ఉంటుంది. ప్లెయిన్ బుద్ధితో ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చినట్లయితే అందులో సఫలత ఇమిడి ఉంటుంది. అచ్చా, ఈరోజు అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలని ధునిలోనే ఉండండి. ఎప్పుడైతే కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకుంటారో అప్పుడు ఏ ఆత్మ వైపుకు కూడా బుద్ధి పోవటం కానీ కర్మ బంధనాలు కానీ తయారవ్వవు. కర్మాతీతంగా అనగా సర్వ కర్మ బంధనాల నుండి విముక్తి అతీతంగా ఈ ప్రకృతి ద్వారా నిమిత్త మాత్రంగా కర్మ చేయించటము, కర్మాతీత స్థితిని అనుభవం చేసుకునేందుకు అతీతులుగా అయ్యే పురుషార్థాన్ని పదే పదే చేయాల్సిన అవసరం రాకూడదు. సహజంగా మరియు స్వతహాగానే చేయించేవారు మరియు చేసేవారు. ఈ కర్మేంద్రియాలు ఉన్నదే వేరుగా అన్న అనుభవము ఉండాలి. అంటే ఈ కర్మేంద్రియాలు చేసేవి మరియు నేను ఆత్మ చేయించేవాడిని. ఈ యొక్క స్మృతితో, అంటే చేసేవారు వేరు, చేయించేవారు అంటే చేసేవారు వేరు, చేయించేవారు మరొకరు. అంటే ఆత్మ మరియు శరీరం రెండు వేరువేరుగా ఉండేటువంటి ఈ అభ్యాసాన్ని చేస్తూ సంపన్నంగా కర్మాతీతంగా అయ్యే అభ్యాసాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.